హైదర్, ఏంటి విషయం? ఎందుకంతగా వేదన పడుతున్నావు? 2 అవకాశాలున్నాయి ఆ అమ్మాయి దగ్గర, 2 అవకాశాలు. తను షహన్షా గారి ముందు మాట్లాడాల్సి ఉంది. సలీం మీద ఫిర్యాదు చేసి ఉండాల్సింది, కానీ తను మాట్లాడకుండా ఉండిపోయింది. 2 అవకాశాలు. వాటితో షహన్షా సలీంల మధ్య అడ్డుగోడ ఏర్పడైతే మా ముఖ్యమైన పాచిక విఫలమైంది. 1, ఆ అమ్మాయి చాలా తెలివైంది, లేదంటే వట్టి మూర్ఖురాలు. అయినా నువ్వు చాలా తెలివైన వాడవు. ఒక ఎత్తు విఫలమైతే ఏమవుతుంది? మాకు తెలుసు. చూడు, మాకు తెలుసు నువ్వు తప్పకుండా విజయం సాధిస్తావని. మేము మీకు ముందే చెప్పాం కదా. మీ తలలో మీ నాయనమ్మ మహామంగ మెదడు ఉందని చెప్పాను కదా. చెప్పు, గుర్తుందిగా? ఆలోచించు. ఉపయోగించుకో మీ నాయనమ్మ గారి నక్క జిత్తులా తెలివిని. ఏదైనా వచ్చిందా? ఏదో ఒక ఉపాయం తప్పకొస్తుంది. చెప్పు. ఏం ఆలోచించావు? ఎత్తు తలరాత వేసింది పుప్పచాన్. ఎత్తు తలరాత వేసి చూపింది. ఆ సలీం యొక్క ప్రేమ అనార్కలి ఇప్పుడు దర్బారులో షహన్షా గారి ముఖ్య నర్తకి అయ్యింది. షహన్షా గారు తనని వెంటనే ప్రదర్శన ఇవ్వమని ఆజ్ఞాపించారు కూడా. ఎప్పుడుంటుంది గమ్మత్తు? ఇక తన మహల్లోకి వస్తూ పోతూ ఉంటుంది. ఇక సలీం యొక్క ప్రేమ లేదా తన యొక్క ద్వేషం తన వైపు వెళ్లేలా చేస్తూ ఉంటుంది. అప్పుడు మేం నెమ్మదిగా అన్ని విషయాలు చెప్పేస్తూ ఉంటాం. అప్రమత్తంగా ఉండండి. జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ ఏం చేస్తున్నారు? ఇదేమిటి షేకు, మీరింకా సిద్ధం కాలేదా? సిద్ధం అవ్వాలని అనుకున్నాం, కానీ ఈలోగా కాస్త నిద్ర పట్టింది. మరేం పర్వాలేదు రండి. ఖుదా ఏం చేసినా మన మంచి కోసమే చేస్తాడు బాబు. చూడండి, మీరింకా సిద్ధం కాలేదు కాబట్టి మాకు మిమ్మల్ని సిద్ధం చేసే అవకాశం వచ్చింది. మీరెందుకు ఇబ్బంది పడడం? మేమే స్వయంగా తయారవుతాం. షేకు, ఒక తల్లికి తన బిడ్డను ముస్తాబు చేసే అవకాశాలు ఎన్నో వస్తూ ఉంటాయి, కానీ తండ్రికి ఆ అవకాశం ఎప్పుడో కానీ రాదు బాబు. మరి ఈ అవకాశాన్ని మాకు దూరం చేయకండి. అలాగే. శుక్రియా. లేవండి. మిమ్మల్ని చూసి మేమెంతో గర్వపడుతున్నాం. మాకు అర్థం కాలేదు. అజీజ్ మాకంతా వివరంగా చెప్పాడు బాబు. మీరు ఏ విధంగా అయితే మీ ప్రాణాలు పణంగా పెట్టి ఆ అమ్మాయిని కాపాడారు. మీరుంటే ఏం చేస్తారో అదే నేను చేశాను. మీరు లేని సమయంలో అది మా ప్రప్రథమ కర్తవ్యం. చాలా బాగుంది. ఇన్షాల్లా అచ్చం ఇలాగే ఒకరోజు మేం మా చేతులతో స్వయంగా మొఘలాయి సామ్రాజ్యపు కిరీటాన్ని మా బిడ్డకు అలంకరించాలి. అయినా ఇప్పుడు మేమిచ్చే కానుక మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. ఏమిటా కానుక? అది మీ ప్రియాతి ప్రియమైన మాన్ బాయ్. ఆ కానుక మా తరపున మీ అమ్మీజాన్ తరపున ఇస్తున్నాం. ఇక మా బిడ్డ ఏదైనా కోరుకుంటే తన ఇష్టాన్ని పూర్తి చేసే అవకాశం మాకిస్తే అది తప్పకుండా తీరవలసిందే కదా. ఏం ఆలోచిస్తున్నారు మీరు? మేమిస్తున్న కానుక మీకు నచ్చిందా? హెచ్చరిక!
అందరూ అప్రమత్తంగా ఉండండి. హిందూ దేశపు ఆశా కిరణం మొగలాయి సామ్రాజ్యపు షహన్షా జలాలుద్దీన్ మొహమ్మద్ అక్బర్ రాకుమారుడు సలీంతో వేంచేస్తున్నారహో. ఇక కార్యక్రమాలు మొదలు పెట్టండి. आउज़ बिल्लाहि मिनश शैतान लिजीम बिस्मिल्लाहिर रहमानिర్ రహీం. అల్లాహి పేరుతో మొదలు. ఆయనే సర్వలోక పాలకుడు, కరుణా సముద్రుడు. రాకుమారుడు సలీం, అమ్మాయి మాన్బాయిల వివాహ శుభ సందర్భాన మొత్తం దర్బారు తరపున, మా ఖాజీల తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దానియల్, నిశ్చితార్థపు ఉంగరాన్ని మీ బాయిజానికి అందించండి.